Screenless. Love without limits. హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. మాకు తెలుసులేరా. లెట్స్ వెల్కమ్ దివ్య నిఖిత. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నచ్చింది మీ గేమ్, మీ స్ట్రాటజీస్ అన్ని చాలా బాగా నచ్చాయి. బాగా ఫాలో అయ్యాను మీ గేమ్ అంతా. మరే వచ్చేసావు బయటకి అప్పుడే. సరే అమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకునే ముందు నాకు మాట. ఓకే, ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు? ఓకేగా మాట్లాడుకుందాం. షూర్ షూర్. ఒక మాట కూడా ఏ అన్న అయితే కూల్ గా కూర్చొని డన్ మాట్లాడుకుందాం. డన్ షూర్. డన్ డన్. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 4 పాయింట్లు మాట్లాడుకుందాం. ఓకే డన్. మ్యానిపులేషన్, బాండింగ్, టార్గెటింగ్, కాంట్రడిక్షన్. ఈ 4 దేని గురించి మాట్లాడుకుందాం? నాకు తెలీదమ్మా, నాకు మీ పెద్దన్న అయితే అసలు బాండ్ ఎలా క్రియేట్ అయింది ఫస్ట్ అసలు? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన టాస్క్లు బాడుతున్నారు, మనిషి కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది నేను బయట ఉన్నప్పుడు కూడా. వచ్చాక కూడా ఆయన ఫస్ట్ ప్లేస్ లో పెట్టి ఆయన బాగా ఆడుతున్నారు అని చెప్పి అప్రిషియేట్ కూడా చేశాను. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి, పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు. ఆర్గానిక్ గానే బాండ్ క్రియేట్ అయింది అంటావు? అవును సార్. అంతేగా. కానీ దానికి ముందు బాండ్స్ అంటే నీకు ఇష్టం లేదు కదా, అదే అవసరం లేదని కూడా చెప్పావు కదా. లాంటి ఒక స్ట్రాంగ్ మనిషి ఇన్ని సీజన్స్ చూసినప్పుడు వై భరణి? ఆడు పిల్లోడు సార్. ప్రతి ఒక్కటి ఆటలో గట్టిగా ఆడతావు, అరుస్తావు, కరుస్తావు. ఇక్కడ ఎందుకు మిస్ అయ్యావు అసలు? ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన బయటికి వెళ్ళడానికి మెయిన్ గా బెడ్ టాస్క్. బయటికి వెళ్ళడానికి మనకు అనవసరం. ఈడో దేడు దిమాగ్గాడు తగిలిండు, జరంత గుస్సాయించిన. నేను జెన్యున్ గానే కానీ ఉన్నాను. మీ మమ్మీ మాధురి గారికి ఏం చెప్పారో తెలుసా? చెప్పు. ఏం చెప్పారు? దివ్యాని భరణి గారికి దూరంగా ఉండమ్మా చెప్పమ్మా ప్లీజ్. తగ్గించుకుంటే మంచి. భరణి గారు తనుజ ఎక్కడ చెప్పారు? ఇందుట్లో ఏది నిజమమ్మా? అంటే అది రామ్ అమ్మ చెప్పింది నిజమా అబద్ధమా? నాకు కూడా తెలియదు ఇప్పుడు ఇదేంటి దూరంగా ఉండమన్నారా లేదంటే ఆయనకు కూడా తెలుసా, మాధురి గారికి తెలుసా? మీటింగ్ అంటే నేను చిన్నప్పటి నుంచి అదే నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు మంచి చూస్తూ ఉంటాను. నేను వేరే వాళ్ళది సెకండరీ. నేను అన్నా ఇది ప్రెషర్ పెట్టేది అదే, మీరేదో మసాజ్ చేస్తున్నారు, మీకు టెక్నికల్ తెలియదు మనకెందుకు? నేను అయ్యో ఇదేంటి ఏడుస్తుంది మామయ్య? ఏడవకి ఏం చేస్తుందిరా? ఇప్పుడు కూడా నేను ప్యూర్ గా నేను ఆయన గెలవాలని కోరుకుని వచ్చాను. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన నాతో ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ నేనైతే 100% ఎప్పుడు ఆయన వెల్ విషర్ గానే ఉంటాను. అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.